ఎవరైతే తీవ్రమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారి దుఃఖాన్ని నాశనం చేసే మంత్రం ఒకటి ఉంది. శ్రీ సూక్తంలోని ఆ మంత్రాన్ని 15 రోజుల పాటు పఠిస్తే శాంతి ఏర్పడుతుంది. ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని రకాలుగా కోరికలు నెరవేరుతాయి. యజ్ఞ సంపదల ద్వారా సుఖ సంతోషాలను కలిగించే ఓ అగ్నిహోత్రుడా, ధన కనకపు సంపదలను, కోరిన కోర్కెలను, సేవకులను, బంధుమిత్ర పరివారాలను ఇచ్చేటువంటి శ్రీదేవి అనుగ్రహాన్ని మాపై ఆవాహన చేయి అని మంత్రాన్ని పఠిస్తే మీ కోరికలన్నీ తీరతాయి. ఆ మంత్రం విందామా? తాం మ ఆవాహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. తాం మ ఆవాహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. ఈ మంత్రం శ్రీ సూక్తంలోని 2వ రుక్కు. గృహంలో శాంతి ఏర్పడి మీకు కలిగిన అనేక దుఃఖ కారణాలు అగ్నిలో పడిన సమిధల వలె మాడిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈ మంత్రాన్ని 15 రోజుల పాటు పఠించండి లేదా వింటూ ఉండండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇలాంటి ఎన్నో రహస్యాలను తెలుసుకోవాలంటే హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా.